హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్తాను. ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఫస్ట్ జాన్ సి బోగిల్ అనే అమెరికన్ కనిపెట్టడం జరిగింది. ఆయన యొక్క కంపెనీ పేరే వ్యాన్గార్డ్ గ్రూప్. ఈ వ్యాన్గార్డ్ గ్రూప్ స్థాపించిన జాన్ సి బోగిల్ అనే ఆయన ఈ ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అనేది కనిపెట్టడం జరిగింది. అసలు ఈ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ప్రతి ఇయర్ కూడాను మ్యూచువల్ ఫండ్స్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేయడానికి ఎక్స్పెన్స్ రేషియో అనేది అవసరం ఫ్రెండ్స్. అంటే వాళ్ళు టోటల్గా ఒక ఇయర్ అంతా పనిచేయడానికి వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డైలీ మార్కెట్ని మానిటరింగ్ చేసి మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళు ఒక టోటల్ ఫండ్, ఒక ఫండ్ 100 కోట్లు అనుకోండి, దానిలో 2% ఛార్జ్ చేస్తారు. అంటే 2 కోట్లు ఛార్జ్ చేస్తారు. అంటే ఎవరెవరైతే ఆ ఫండ్లో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశారో మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి 2% ఛార్జ్ చేస్తారు. ఈ 2% అనేది మనకి ఒక సంవత్సరానికి తక్కువ అమౌంట్. అంటే ఎలాగంటే సపోజ్ మీరు 1,00,000 రూపాయలు మొత్తం ఒక పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2% అంటే 2,000. మీకు ఈ 2,000 పర్ ఇయర్ చిన్న అమౌంట్లో కనిపించవచ్చు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ ఒక 20-25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఈ జాన్ సి బోగిల్ అని ఆయన ఏం చేశారంటే, ఈయన యొక్క కంపెనీ ఉంది కదా ఫ్రెండ్స్, వ్యాన్గార్డ్, వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఈ ప్రతి ఇయర్ 2% ఛార్జ్ అనేది చాలా పెద్ద అమౌంట్. దీనివల్ల ఇన్వెస్టర్స్కి చాలా లాంగ్ టర్మ్లో చాలా పెద్ద అమౌంట్ వాళ్ళు కేవలం ఛార్జెస్కి మాత్రమే పే చేయడం జరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేసినట్టయితే ఇన్వెస్టర్స్ ఇంకా ముందుకు వస్తారని చేసి ఆయన ఏం చేశారంటే ఫస్ట్ 50% తగ్గించారు. అది ఎలా అంటే 2% ఉన్న ఛార్జెస్ 1% తీసుకెళ్ళడం జరిగింది. 1% నుంచి 0.5%. చివరిసారిగా చూసుకున్నట్లయితే ఈ వ్యాన్గార్డ్ కంపెనీ ద్వారా ఇండెక్స్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 5 పైసా ఫ్రెండ్స్, అంటే 2% ఉన్నది 0.05% వరకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే ₹2 మీరు 100కి ₹2 ఛార్జ్ చేసేది ఇంతకు ముందు అయితే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్ వచ్చిన తర్వాత కేవలం 5 పైసా అంటే 5 పైసలు మాత్రమే ఛార్జెస్ వేయడం జరిగింది. దీనివల్ల చాలామందికి లాభం జరిగింది. అసలు ఈ హోల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు చెప్తాను. అమెరికాలో S&P 500 అనే ఒక ఇండెక్స్ ఉంది. అంటే అమెరికాలో ఏవైతే టాప్ 500 కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఒక ఇండెక్స్లో ఉంచడం జరిగింది. దాన్నే S&P 500 అంటారు. మనకి ఇక్కడ ఇండియాలో నిఫ్టీ 50, అంటే ఇండియా మొత్తం మీద ఏవైతే 50 కంపెనీలు పనిచేస్తాయో మంచి కంపెనీలు, వాటిని నిఫ్టీ 50లో ఉంచి దాన్ని మన ఇండెక్స్గా చూపించడం జరుగుతుంది. ఈ జాన్ సి బోగిల్ అనే ఆయన ఇండెక్స్ ఫండ్స్ ఫస్ట్ కనిపెట్టినప్పుడు ఆయన ఏం చేశారంటే, జనరల్గా ఈ ఫండ్ మేనేజర్స్ ఉంటారండి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ని, అంటే వాళ్ళు రోజు మానిటరింగ్ చేసి వాళ్ళు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో మంచి స్టాక్స్ ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్ చేస్తారు. అలా డైలీ చాలా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇదంతా కాదు, దీనివల్ల ఎక్కువగా మనం మ్యాన్ పవర్కి పే చేయాల్సి వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు? S&P 500 ఎలా ఉంటుందంటే కంపెనీలు ఎలా అంటే వెయిటేజ్ ప్రకారం ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నిఫ్టీ 50లో చూసుకున్నట్టయితే మనకి అన్ని కంపెనీలు కూడా ఒకలా ఉండవు. అది మీకు ఇక్కడ చార్ట్లో చూస్తే ఎలాగంటే చూసారా, మీకు ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ టోటల్ ఇండెక్స్లో 13.63% వెయిటేజ్ ఉంది. అదే విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఇండెక్స్లో S&P 500లో ఇండెక్స్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఎటువంటి హ్యూమన్ బ్రెయిన్ అవసరం లేకుండా కేవలం కంప్యూటర్ పెట్టి చేయడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మ్యాన్ పవర్ కాస్ట్ని తగ్గించారు. ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందంటే ఎవరైనా $1,000 ఆ టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఈ ఇండెక్స్ ఫండ్లో S&P 500 ఇండెక్స్ ఫండ్లో వేసినట్టయితే ఇండెక్స్లో ఏ విధంగా అయితే వెయిటేజ్ ఉందో అదే విధంగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా కంపెనీ సపోజ్ యాపిల్ కంపెనీ ఎక్కువ వెయిటేజ్ ఉందనుకోండి, దానికి ఎంతైతే ఇండెక్స్లో వెయిటేజ్ ఉందో అదే ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒక $1,000 ఇస్తే
వాళ్ళు ఆ వెయిటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి హ్యూమన్ బ్రెయిన్ కానీ ఎక్స్ట్రా వర్క్ కానీ ఏముండదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయన ఫస్ట్ ఈ జాన్ సి బోగెల్ అనే ఆయన ఈ ఇండెక్స్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా అమెరికాలో ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే చాలామంది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇండెక్స్ ఫండ్స్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా ఇండెక్స్ ఫండ్ కల్చర్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఎలా అంటే ఏదైతే నిఫ్టీ 50 కంపెనీస్ ఉన్నాయి కదా, దానిలో నిఫ్టీ 50 వెయిటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటికీ కూడాను ఈ ఇండెక్స్ ఫండ్ని బీట్ చేయలేవు ఫ్రెండ్స్. ఎందుకనేది మీకు ఇప్పుడు క్లియర్గా వివరిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్లో చూసినట్లయితే ఇది నిఫ్టీ యొక్క లేటెస్ట్ ఇండెక్సోగ్రామ్. ఈ ఇండెక్సోగ్రామ్ అంటే ఒక్కొక్క స్టాక్కి ఎంత వెయిటేజ్ ఉందో ఇందులో చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఆగస్టు 31. ఇది లేటెస్ట్. ఈ లేటెస్ట్ ఇది ఎన్ఎస్సి వెబ్సైట్లో ఉంటుంది. మీరు చూసినట్లయితే దీన్ని ఎలా సెర్చ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి నిఫ్టీ 50 స్టాక్ వైజ్ వెయిటేజ్ అని కొట్టినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఇలా వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్ కాన్స్టిట్యూన్స్ బై వెయిటేజ్, ఇక్కడ మీరు చూసారా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 13.63, హెచ్డిఎఫ్సి 9.99, ఇన్ఫోసిస్ 7.03, హెచ్డిఎఫ్సి అంటే ట్విన్స్ అనమాట, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐసిఐసి బ్యాంకు, టాటా కన్సల్టెంట్ సర్వీసెస్. అంటే మీరు చూసినట్లయితే ఈ టాప్ 5 కంపెనీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ టాప్ 5 కంపెనీసే ఆల్మోస్ట్ మనకి 50% ఇండెక్స్ వెయిటేజ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు టోటల్ ఒక 10 కంపెనీలు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీకు 50 to 60% మొత్తం ఇండెక్స్నే కవర్ చేయడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ 40 కంపెనీస్ ఉన్నాయి. అంటే మిగతా 40 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఇండెక్స్లో పార్టిసిపేషన్ చాలా తక్కువ ఫ్రెండ్స్. మీకు సెబీ రూల్స్ ఎలా పెట్టిందంటే ఏదైనా ఒక కంపెనీ మీద, అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏ ఉన్నాయి కదా, జనరల్గా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మనకి, ఏదైనా ఒక కంపెనీ మీదే 10% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. కానీ ఇండెక్స్ ఫండ్స్కి ఈ రూల్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇండెక్స్ ఫండ్స్లో ఎలా అంటే ఈ వెయిటేజ్ ప్రకారం, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 1000 రూపాయలకి 13.63% ఎంత అవుతుందో ఆ అమౌంట్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి నెల కూడాను మీరు డబ్బులు కట్టినట్లయితే ఈ ఇండెక్స్ వాల్యూ ఎంతైతే ఉందో దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెబీ ఈ విధంగా 10% లిమిట్ పెట్టినా కూడాను చాలా ఏఎంసీలు, అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇవేంటంటే 5 to 7% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కొన్ని సాఫ్ట్ లిమిట్ ఇంటర్నల్గా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది చాలా ప్రాపర్గా వాళ్ళు మేనేజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు రిస్క్ తీసుకోరు. కానీ మీరు ఇండెక్స్ ఫండ్స్లో అయితే ఎలా ఉంటుందంటే ఈ వెయిటేజ్ ఎలా ఉందో ఈ వెయిటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని గ్రోత్ నిఫ్టీ 50కి ఈక్వల్గా ఉండదు ఫ్రెండ్స్. ఇదే రీజన్. ఎందుకంటే అన్ని ఏఎంసీలు కూడా సాఫ్ట్ లిమిట్ పెట్టుకున్నాయి. ఆ సాఫ్ట్ లిమిట్ వల్ల వాళ్ళు ఏ కంపెనీ కూడా 5 to 7% ఇన్వెస్ట్ చేయరు ఫ్రెండ్స్. అందుకే మీకు ఏమవుతుందంటే నిఫ్టీ పెరుగుతుంది కానీ మీ మ్యూచువల్ ఫండ్ పెరగదు. ఇదే రీజన్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. కేవలం ఈ రీజన్ వల్లే మీకు ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చిన గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వవు. కానీ ఈ వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల రిస్కీ ఉంది. మీకు సపోజ్ ఇదే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కసారిగా ఫాల్ అయింది అనుకోండి, మీకు ఇండెక్స్ ఫండ్లో చాలా లాస్ చూపిస్తుంది. కానీ ఓవర్ ద పీరియడ్ మళ్ళీ అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు రికవర్ అయ్యింది అనుకోండి, మీ యొక్క ఫండ్లో కూడా రికవరీ అనేది ఉంటుంది. ఇప్పుడు మన మార్కెట్ ఎందుకు ఇంత హైలో ఉందో చూద్దాం. కేవలం ఈ 4-5 కంపెనీలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 4-5 కంపెనీలే మన మార్కెట్ని ఇలా హైలో పెడుతుంది. అంటే ఇప్పుడు చూడండి
32.29 పిఈ. ఇది అనేది ఆల్ టైమ్ హై ఫ్రెండ్స్. ఇంత పిఈ మనకి ఎప్పుడూ లేదు. ఈ పిఈ వాల్యూ ఎలా చూడాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా వివరంగా చెప్తాను. అసలు ఎందుకు ఈ మార్కెట్స్ ఇంత హైలో ఉన్నాయంటే, మీకు అదర్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్లు చాలా తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ జీరోకి అయిపోయాయి. మన ఇండియాలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ బాగా తగ్గిపోయాయి. ఇన్ఫ్లేషన్ 6% ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ ఆ రేట్ ఇవ్వలేకపోయినప్పుడు మీకు ఈ స్టాక్ మార్కెట్సే సేఫర్ సైడ్. మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ మొత్తం డబ్బులంతా కూడాను మీకు స్టాక్ మార్కెట్లోనే పెట్టడం జరుగుతుంది. అందుకే మన స్టాక్ మార్కెట్ కంటిన్యూ అది ఇందులో ఈ 5 స్టాక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 5 స్టాక్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. టాప్ 10 అంటే నిఫ్టీలో టాప్ 10లో ఆల్మోస్ట్ ఈ 10 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే మీకు నిఫ్టీ కంటిన్యూ పెరిగిపోతూనే ఉంది. మీకు ఇండియాలో రూపీ వాల్యూ 5% డిప్రెషన్ అవుతుంటే బయట డాలరు ఓన్లీ 2-3% డిప్రెషన్ అవుతుంది. అలాంటప్పుడు మన ఇండియా రూపీ డిప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బయట నుంచి డబ్బులు ఎక్కువగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అంటే అక్కడ మీకు వడ్డీ లేదు, బయట దేశాల్లో వడ్డీ లేదు. ఇప్పుడు ఇక్కడ మన స్టాక్స్ చీపర్గా దొరుకుతున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇండెక్స్ ఫండ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. నెక్స్ట్ 10 ఇయర్స్ మీరు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇండెక్స్ ఫండ్స్ అనేవి చాలా బెటర్. ఎందుకంటే దీనిలో ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. మీకు మ్యూచువల్ ఫండ్స్ అయితే 2% నుంచి 3% ఈ మధ్యన అవి కూడా తగ్గాయి, కానీ దీనంత ఉండవు ఫ్రెండ్స్. మీరు కంపేర్ చేయండి, మీరు మీ బ్రోకరేజ్ కంపేర్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడాను యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇండెక్స్ ఫండ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ ఏమి ఉండదు, దీనిలో పెద్దగా ఫండ్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఇదంతా కంప్యూటరైజ్డ్. ఈ వెయిటేజ్ ప్రకారం మీకు ప్రతి మంత్ కూడా మీరు ఇందులో షిప్ చేసినట్లయినా కానీ లేదంటే ఇన్వెస్ట్ చేసినట్లయినా కానీ ప్రతి మంత్ కూడాను ఈ ఇండెక్స్లో ఉన్న వెయిటేజ్ ప్రకారం మీకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లేదు వాళ్ళ ఇండెక్స్ ఫండ్స్ గురించి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.